2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకుల్లో ఎలాంటి వ్యవహారం కనిపించిందో ఇప్పుడు సరిగ్గా కూటమి ప్రభుత్వంలో అదే స్పష్టమవుతుంది. అప్పట్లో అధికార వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఏ రీతిన స్పందించారో ఇప్పుడు అచ్చం తెలుగుదేశం జనసేన పార్టీ కేడర్ కూడా అదే మాదిరి స్పందిస్తుంది. ఏం జరుగుతుంది? చాలా ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. ఉదాహరణకి తంబళ్లపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో పెద్ద తగాదా నడుస్తుంది. ఏకంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమక్షంలోనే తెలుగుదేశం పార్టీ కేడర్ కొట్లాటకు దిగారు, తోపులాటకు పాల్పడ్డారు. చాలా పెద్ద వివాదం నడిచింది. అక్కడ ఇన్ఛార్జికి మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్కి మధ్య నడుస్తున్నటువంటి తగాదా టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఇలాంటి సమస్యలు అనేక అసెంబ్లీ నియోజకవర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. తెలుగుదేశం పార్టీలో వర్గపోరు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. అలాంటి సమయంలో సమస్యని వెంటనే పరిష్కరించేందుకు స్థానికంగా ఉన్న సీనియర్ నాయకులు చొరవ చూపాల్సి ఉంది. కానీ తెలుగుదేశం పార్టీలో చాలామంది నాయకులు తమకెందుకులే అని వదిలేస్తున్నారు. అప్పట్లో మనకెందుకులే, ఐప్యాక్ చూసుకుంటుందిలే అని చాలామంది వైసీపీ నాయకులు అనుకునేటువంటి వాళ్ళు. అక్కడక్కడ కొంతమంది సమస్య పరిష్కారం కోసం చొరవతో వేలెట్టిన ఐప్యాక్ టీం సహించేది కాదు. దాంతో సీనియర్లు చాలా చేతులుడిగి కూర్చొని కనిపించేటువంటి వాళ్ళు. సరిగ్గా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు తంబళ్లపల్లి వివాదం మనం చూస్తే పక్కనే ఉన్న సీనియర్ నేత మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి జోక్యం చేసుకుంటే సమస్య చాలా వరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. కానీ ఆయన నాకెందుకులే అని చూస్తూ ఊరుకుంటున్నారు. అదేంటి మీరు స్పందించరేంటి అని ఎవరైనా అంటే నారా లోకేష్ టీం చూసుకుంటుందిలే అని ఆయన అప్పట్లో ఐప్యాక్ గురించి వైసీపీ వాళ్ళు మాట్లాడినట్టే ఇప్పుడు లోకేష్ టీం గురించి అమర్నాథ్ రెడ్డి లాంటి సీనియర్లు మాట్లాడుతున్నారు. అమర్నాథ్ ఒక్కరే కాదు, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆయన కూడా ఈ విషయంలో జోక్యం చేసుకునే అవకాశం ఉంది. కానీ ఆయన కూడా నాకెందుకులే అనుకుంటున్నారు. కారణం లోకేష్ టీం. ఒక్క చిత్తూరు జిల్లాలోనే ఇలాంటి సమస్య ఉందనుకుంటే కాదు, గోదావరి జిల్లాల్లో కూడా ఇలాంటి వ్యవహారమే నడుస్తోంది. ఉదాహరణకి పిఠాపురంలో జనసేనకి టీడీపీకి మధ్య వైరం ముదురుతోంది, చాలా తీవ్రస్థాయికి చేరుతోంది. ఆ సమస్యని పరిష్కరించేందుకు యనమల రామకృష్ణుడు లాంటి సీనియర్లు జోక్యం చేసుకోవచ్చు. స్థానికంగానే ఉండే నాయకుడు కాబట్టి సమస్య పరిష్కారానికి చొరవ చూపే అవకాశం ఉంది. కానీ అలాంటి వాళ్ళు కూడా నాకెందుకులే, లోకేష్ టీం చూసుకుంటుంది అని చేతులుడిగి కళ్ళు అప్పగించి చూస్తున్నారు. ఇది ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి పెద్ద సమస్యగా మారబోతోంది. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో వైఎస్ఆర్సీపీ ఎంత లోతులో అయితే కూరుకుపోయిందో ఇలాంటి సమస్యల కారణంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇరుక్కుపోయే ప్రమాదం కనిపిస్తోంది. ఒక నాయకుల తగాదాలు, వర్గపోరు, విభేదాలే కాదు, కేడర్ విషయంలో కూడా ఇదే తంతు నడుస్తుంది. కేడర్ను కూడా వైఎస్ఆర్సీపీ విస్మరించింది. కేవలం వాలంటీర్లనే పట్టించుకుని కేడర్ని పూర్తిగా గాలికి వదిలేశారు అనే విమర్శల్ని జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొన్నారు. ఈ సమస్య జగన్మోహన్ రెడ్డి దృష్టికి వెళ్ళినా ఖాతరు చేయలేదు. వాలంటీర్లను నమ్ముకుని కేడర్ని పక్కన పెట్టేశారు. చివరికి దాని ఫలితం ఏమైందో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారో 2.0 ద్వారా కేడర్కి న్యాయం చేస్తాము అంటూ ఆయన మళ్ళీ తన కార్యకర్తలను దగ్గర చేసుకునే ప్రయత్నంలో ఏ మేరకు ఉన్నారో అంతా గమనిస్తున్నాం. సరిగ్గా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అధికారంలో ఉండగా మళ్ళీ 2019-24 మధ్య వైఎస్ఆర్సీపీ అనుభవించిన పరిస్థితినే ఇప్పుడు టీడీపీ కేడర్ ఎదుర్కొంటున్నారు. సరిగ్గా తమను వదిలేశారు, తమను ఖాతరు చేయడం లేదు, తమను కాదని వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నారు, వాళ్ళకే అన్ని చోట్ల అవకాశాలు కల్పిస్తున్నారు, వాళ్ళ పెత్తనమే నడుస్తోంది. ఇది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఆ పార్టీ జెండాని నమ్ముకున్న కార్యకర్తల ఘోష. దీన్ని కూడా ఆ పార్టీ నాయకత్వం పట్టించుకున్న పాపాన పోవట్లేదు. కనీసం ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పుడు అడ్రస్ చేసి పరిష్కారాన్ని కృషి చేసి సమస్య చొరవగా ప్రయత్నం చేద్దాం అనేటువంటి ధోరణి కూడా టీడీపీ నాయకత్వంలో లేదు. కరెక్ట్గా గతంలో వైఎస్ఆర్సీపీ నాయకత్వం కూడా ఇదే ధోరణినే సాగింది, అనుభవించింది. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అదే రీతిలో సాగుతున్నటువంటి కారణాల రీత్యా కేడర్ దూరం అయితే మళ్ళీ అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుందా?
చూద్దాం. కానీ ప్రస్తుతానికి మాత్రం తెలుగుదేశం పార్టీ కూడా 2014-24 మధ్య వైఎస్ఆర్సీపీ ఏ పద్ధతిలో అయితే సాగిందో అదే పద్ధతిని అనుసరిస్తుంది, అదే మాదిరి సాగుతుంది. కేడర్ విషయంలో, నాయకత్వ విషయంలో, వర్గపోరు విషయంలో, అనేక చోట్ల తగాదాల పద్ధతిలో అన్ని అంశాల్లో యాజ్ ఇట్ ఈజ్గా అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్నే అనుసరిస్తున్నట్టు కనిపిస్తోంది. మరి ఫలితాలు కూడా అదే మాదిరి ఉంటాయా? ఇదే కీలకమైనటువంటి అంశం. అంతవరకు పరిస్థితిని తెచ్చుకునేటువంటి ధోరణిలో నిర్లిప్తంగా చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ ఉంటే మాత్రం ఖచ్చితంగా అలాంటి ఫలితాలనే చవి చూడక తప్పని స్థితి ఏర్పడుతుంది.